ముందుగా నగర ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు, అదేవిధంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో మహనీయులు త్యాగాల వల్ల ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అందుకనే గాంధీజీ గారిని మహాత్ముడు కూడా అంటారు. దేశంలో గారు ప్రపంచంలోనే గాంధీజీ గారి గురించి తెలియని వారు కూడా ఉండరు. అదేవిధంగా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఉండాలని చెప్పేసి ఆనాడే కలలు కన్న విషయం కూడా మనందరూ కూడా గుర్తించాలి. ఆయన కేవలం పీస్, నాన్ వైలెన్స్తో ఏ విధంగా బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టి ఈరోజు మనకి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత ఎవరు ఉంటే మన గాంధీజీ గారి గురించి తెలియజేసుకుంటాను. అదేవిధంగా స్వచ్ఛతతోనే గ్రామ స్వరాజ్యం కానివ్వండి, మన స్వచ్ఛ సమాజం ఏర్పాటు అవుతుందని చెప్పే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే ఆయన గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మనం అందరూ కూడా ఆ అడుగుజాడులో నడవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. గ్రామ స్వరాజ్యం ఉంటేనే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది, గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాయని చెప్పే స్థితికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో గ్రామ సచివాలయానికి తీసుకొచ్చిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన అడుగుజాడులో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నీతి, నిజాయితీ, పీస్, నాన్ వైలెన్స్తో ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని చెప్పే ఉద్దేశంతో మరోసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.